యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే ఆదాయంలో గండిపడుతోందా? టెండర్లు పిలవకుండానే దుకాణాలు కేటాయిస్తున్నారా? ఫలితంగా కొత్త వారికి అవకాశం రాకుండా పోతోందా? యాదగిరిగుట్ట పరిరక్షణ సమితి వాదన ఏంటి? అదే సమయంలో వర్తక సంఘం ఏమంటోంది? అసలు గుట్టలో ఏం జరుగుతోంది? తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. అయితే ఆలయానికి రావాల్సిన మరో ముఖ్య ఆదాయానికి భారీ గండి పడుతోందని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ ఆందోళనలు చేస్తోంది. దీనిపై అసలు గుట్టలో జరుగుతున్నదేంటనే ప్రశ్న అందరినీ తడుతోంది. యాదగిరిగుట్ట కొండపై 60 ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు వర్తకులు వ్యాపారం చేస్తున్నారు. 2014లో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో కొండపై ఉన్న షాపులను కూడా తొలగించింది. ఆ తర్వాతి కాలంలో కొండపై కాకుండా దిగువన అన్నదాన సత్రం చుట్టుపక్కల వర్తకులకు ఇచ్చేందుకు షాపులను నిర్మించింది. అయితే భక్తులు అటువైపు రాకపోవడంతో వ్యాపారం జరగదని పదే పదే అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడంతో విష్ణు పుష్కరిణి సమీపంలో 10 దుకాణాలను వర్తకుల కోసం కేటాయించారు. ఇందులోనే 114 మంది వ్యాపారం చేస్తూ వస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి 1.68 కోట్లను కిరాయి రూపంలో చెల్లిస్తున్నారు. ప్రతి 3 ఏళ్లకొకసారి 33% కిరాయి పెంచుతూ రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. ఇదే ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది. దుకాణాలకు ఏళ్లుగా టెండర్లు పిలవకుండా రెన్యువల్ చేయటం ఏంటని యాదగిరిగుట్ట పరిరక్షణ సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు. టెండర్లు నిర్వహిస్తే కొత్త వారికి అవకాశం రావడంతో పాటు గుట్టకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది కదా అని పరిరక్షణ సమితి నేతలు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కొండపైన వ్యాపారం పేరుతో తిష్ట వేసుకున్నటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయాలని చెప్పేసి యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీ నేతలు, నిరుద్యోగులు, భూములు కోల్పోయిన అందరూ కూడా నెల రోజుల నిర్విరామంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేస్తూ మీరు కావాలని కొందరు వ్యక్తులు కట్టబెట్టడానికి ఈరోజు మీరు ఆలోచించడం మాకు కనిపిస్తూ ఉంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, మన దేవాదాయ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన సీఎం గారు అందరూ కూడా మీరు మేల్కొని తక్షణం పారదర్శకంగా కొండపైన టెండర్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే వర్తక సంఘ నేతలు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. సంగీత ప్రాంగణం, డార్మిటరీ, ధర్మగుండం, కళ్యాణకట్ట, వ్రత మండపం, అన్నదాన సత్రం, శ్రీచక్ర బ్లాకులు అన్నింటినీ కొండ కిందకు తరలించడంతో వ్యాపారం ఇంతకు ముందులా సాగటం లేదని అంటున్నారు. మరోవైపు 10 షాపుల్లో 114 మంది వర్తకం చేయటం కారణంగా గిట్టుబాటే కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీ సమితిలో కూడా కొందరికి తెలిసి తెలియక పాపం రద్దు చేయాలి షాపులు అంటారు. వాళ్ళకి ఎందుకు రద్దు చేయాలని కూడా అర్థమవుతలేదు. దాని వివరణ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు రద్దు చేయాలి? ఎంప్లాయ్మెంటు గుట్ట మీద షాపులు రద్దు చేస్తేనే ఆలయ నియోజకవర్గం మొత్తం ఎంప్లాయ్మెంట్ తీరుతుందా? ఈడ ఈ 500 మంది కుటుంబాలు బతికే దాన్ని తీసేసి కొత్త కుటుంబాలు పెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసము? యాక్షన్ పెట్టమంటున్నావు. మేమన్నా దేవస్థానంది మొత్తం కుల్లగొట్టి తీసుకున్నట్టుగా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పాలు చేసి రోడ్ల మీద కూర్చొని నిరాహార దీక్షలు చేసి ఇవి చేసి ఇప్పుడు వాటి మీద ఆధారపడ్డోళ్ళను కూడా ఇవాళ రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ఈ వివాదం నేపథ్యంలో దేవస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. పాత పద్ధతిలోనే దుకాణాలను వర్తక సంఘం నేతలకు కట్టబెడతారా, లేక యాదగిరిగుట్ట పరిరక్షణ సమితి నేతల డిమాండ్ మేరకు టెండర్లు పిలుస్తారా అనేది త్వరలోనే తేలనుంది.